హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే ఆడుతున్నాను అనుకుంటున్నారా? వాకింగ్ చేసే కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి. ఈయన ఏమంటే తిడుతున్నాడు, తిట్టి ఇట్లాగాను అలా వీడియోలో చూశాను, ఇట్లాగాను కింద పడిపోదు. ఇవాళ అయితే భలే నీరసంగా ఉందండి. అసలు నా వల్లే కాలేదు, అందుకే నీరసంగా నడుస్తుంటే ఏంది అసలు నువ్వు చిన్నగా నడుస్తున్నావు, నడు ఫాస్ట్గా అంటే నిన్న అప్ అండ్ డౌన్ జర్నీలు చేసేటప్పటికి బాడీ బాగా టైర్డ్ అయిపోయిందండి. ఎట్లాగైతే ఏమి వాకింగ్ అయితే చేస్తున్నాను. జడేందుకు ఎరబోసుకొని ఉన్నావు అని ఒకటే తిడుతూ ఉన్నాడు. అందుకనేసి జడ అసలు ఊరిని అట్లా వేసుకున్నాను, ఊడిపోయితే ముడి అని చెప్తూ ఉంటే కూడా తిడుతున్నాడు. మీ అమ్మ తిడుతుంది, నీ ఇష్టము వీడియో చూస్తే అంటది. అదిగోండి మడుమైతే అసలు కాళ్ళు భలే నొప్పి ఎక్కువగా ఉంది, నా వల్ల కావట్లేదు. వాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. వాకింగ్ అయిపోయినాక తర్వాత మాట్లాడదాము. రావాలా, యాక్టివ్గా రావాలా, బాగా చేతులు బాగా చెప్పు, లాంగ్ డిస్టెన్స్ అయ్యి రా. ఇంకా ఎన్నో 6వ రోజు జరుగుతుంటే నువ్వు ఇంకా మబ్బుగా నడుస్తున్నావు. కానీ ఇంకా రావాలా. అదే ఇప్పుడైతే బేసిక్ ఎక్సర్సైజ్కి వెళ్దాము. వాకింగ్ స్లోగా చేస్తున్నానని కొడుతున్నాడండి నన్ను. మా ఆయన దగ్గర ఉండే మ్యాజిక్ అండి. ఎంత నీరసంగా ఉన్నా, డల్గా ఉన్నా కానీ ఒక్క నిమిషంలో అయితే నవ్వుపిచ్చేస్తాడు. ఆయనలో ఉండే మ్యాజిక్ అంతే. అంటే మాకైతే ఎన్నోసార్లు గొడవలు పడినా కానీ అంటే బెట్టింగ్ వేస్తాడనమాట. నీకు స్పాట్లో 10,000 ఇస్తాను, నువ్వు కానీ నవ్వేవంటే ఇవ్వను, నవ్వకుండా సీరియస్గా ఉన్నావంటే 10,000 స్పాట్లో ఇచ్చేస్తాను నీకు అంటాడు. అంటే ఒక్క నిమిషం కూడా పట్టదండి, అట్లాగే నవ్వేస్తాను. చాలా హ్యాపీగా ఉంటుంది తనతో ఉంటే నాకు. అంటే మేము ఇలాగ ఉన్నామంటే వీడియోలో కాదండి, రియల్ లైఫ్లో కూడా ఇలాగే చాలా హ్యాపీగా ఉంటాము. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, మళ్ళీ టామ్ అండ్ జెర్రీ లాగా మళ్ళీ వెంటనే నవ్వుపిచ్చేస్తాడు. సర్లే అండి, అవన్నీ పక్కన పెట్టేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే బేసిక్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నిద్ర వస్తుంది అనేసి. అలాగే సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడైతే అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లే సరిగ్గా చేయట్లేదని అంటే బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నాడు అనమాట. బాగా స్ట్రైట్గా పెట్టి ఇన్ని రోజులు జరిపినట్టు వదిలేసే, ఇప్పటి నుంచి అయితే బాగా చేయాలి నువ్వు అనేసి దగ్గరుండి అంటే ఆయన చేస్తూ కూడా నన్ను గమనిస్తూ ఉన్నాడు, ఎలా చేస్తున్నాను ఏందని. బేసిక్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామండి. అసలు ఆ పక్కన అయితే నేచరు ఎంత చిలకల సౌండ్గా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే చిలక చూడండి ఎట్లా అరుస్తూ ఉందో. అంటే నేనైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, మీరు కొద్దిగా ఆ వాయిస్ అయితే వినండి. చిలకల సౌండ్ చాలా హ్యాపీగా ఉంటుంది పొద్దున్నే. ఓకే అండి, నేనైతే వీడియోలోకి వెళ్దాము. అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 6 7 8 10. చేసినప్పుడు ఇక్కడ పైన వస్తుందా రాట్లేదు? వస్తుంది కదా, ఫ్రీగా రైట్. 1 2 3 4 5 6 7 8. డ్రాప్ అయ్యాను, డ్రాప్ జరుగుకో. 3 4 5 6 7 8 9 10 11 12 13 14. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 4 5 6
ఇప్పుడైతే వార్మప్లు అన్నీ అయిపోయాయండి. ఇప్పుడైతే స్టార్టింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. అంటే ఫస్ట్లో అంటే ఎట్టంటే అటు చేసేదాన్ని. ఇప్పుడైతే నాకు ఉండి దగ్గరుండి చూపిస్తున్నాడు, ఇలా చేస్తే బాడీ బాగుంటుంది, ఇటు సైడ్ వీపు బాగుంటుంది అనేసి గైడ్ చేస్తున్నాడు అనమాట. సరే అండి, అయితే ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నానో చూడండి. బాగా నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ చేసినందుకు ఇప్పటికైతే చాలా పెయిన్ వస్తుంది. ఫస్ట్ అంటే ఎట్టు పడితే అటు చేసేసేదాన్ని. ఇప్పుడైతే నన్ను గమనించాడనమాట చాలాసార్లు వీడియోల్లో. అందుకనేసి ఎలాగ చేస్తున్నాడో చూపిస్తున్నాడు. ఇలాగే చెయ్యాలా, ఎట్టు చూసినా ఎటు పక్క చేసినా అటు పక్కే చూడాలా, నువ్వు ఎట్టా చూస్తున్నావు, అట్ట చూడకూడదు, అట్ట చేయకూడదు అనేసి పర్ఫెక్ట్గా చెప్తున్నాడు నాకు. ఇంతకీ నేను కరెక్ట్గా చేస్తున్నానో లేదో కామెంట్ చేయండి. ఇంత నాకు అసలు పని లేదు. మళ్ళీ చెప్పేది ఏం లేదండి. ఈ నేచర్ని ఫీల్ అవ్వండి, చాలా బాగుంటుంది మనసుకి. అలాగే చూస్తూ ఉండండి, చిటికలో వచ్చేస్తాను. చూసావా ఇట్లా పెట్టుకొచ్చేది ఇంత పాటు ఇలాను 1 2 3 4 2 3 5 4 5 6 7 నాతో పాటు చేస్తే బాగుంటుంది. తలకాయ మొత్తం అట్టే తిప్పు, ఈ తలకాయ ఇట్టే తిప్పు, ఈ తలకాయ ఇట్టే తిప్పు. మంచిగా పైకి 1 2 3 4 అది అవన్నీ చేయకూడదు, బ్యాలెన్స్ తప్పకూడదు, అక్కడ పోకూడదు. 4 నేను ఒక్కడు చేయలేదనేసి మళ్ళీ 5 చేయించాడండి. ఈయనైతే అసలు భర్తలాగే లేడు, ఒక కోచ్ లాగా తయారైపోయారు. అమ్మ బాబాయ్, నాకైతే అసలు వల్లే కావట్లేదు. మళ్ళీ 10 సెకండ్స్ తర్వాత వస్తాను అంటున్నాడు. నాకు భలే భయం వేస్తుందండి. ఎందుకు చేస్తున్నాను అనిపిస్తుంది అయితే ఇప్పుడైతే. ఓకే, కానీ పై నుంచి నువ్వు చెప్పండి ఒకడు చేసి ఇస్తా, ఓకేనా? ఓకే, 1 నిజంగా చెప్తున్నానండి, మీరైతే నన్ను అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా కామెంట్స్ కూడా చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్ల నేనైతే ఎట్టయితే వర్కౌట్స్ చేశానో, నా వీడియోస్ చూసి మరికొందరు వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నా వీడియోస్ కొంతమందికి ఉపయోగపడుతున్నాయంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మనం అందరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందామండి. ఎవరైతే లావుగా ఉన్నామని మీరేం బాధపడవద్దండి. చాలామంది పెళ్ళికి ముందు సన్నగా ఉండుంటారు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం వల్ల లావు అనేది వచ్చేస్తుంటాము. దానికి మనమేం చేస్తామండి? అందరిలాగా మనకి కూడా జిమ్కి వెళ్ళే అవకాశం కానీ ఉండుంటే మనం కూడా సిమ్ముగా నాజుగ్గా ఉండుండొచ్చు. కానీ అలా కాదే, నిద్రలేస్తే పనులు ఎన్ని ఉంటాయో మనకి మాత్రమే తెలుసా బాధ. ఈ ఒక్క విషయం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. దయచేసి అందరూ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. వీడియో అయితే చివరి దాకా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
నువ్వు రేపటి నుంచి రావాక నువ్వు అక్కడ చేసుకొని వచ్చేస్తావా? ఏం ఏంద్రా 2 నిమిషాలు వచ్చింది వీడియో డిజైన్ చేసింది. వచ్చేసి అయిపోయింది సాయం అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే బ్రేక్లు కూడా ఇట్లే కంటిన్యూ చూసుకొని ఇది మాత్రం కట్ చేసి మెత్తడం సపోర్ట్ చేస్తాను. నువ్వు అక్కడక్కడ మాత్రం చెప్తాను. పెట్టుకున్నా చేయాల్సిన వాటిని ఎక్కువ చేయలేదనే మాత్రం చేస్తాను. తీసుకొని అదిలో అయిపోయినాయి గట్టిగా పట్టకపోతే అక్షయ సంగతులు కొనుక్కొని చేసి చేయలేవు. ఎవరు చేయలేదా? కొంచెం కింద కొంగి అయ్యాను చూడక ఇక్కడ చేయలో ఎవరు చేయలో ఏం చేయగలుగుతాము. ఓన్లీ చేస్తే ప్రెజర్ బాడీ వాటర్ పోగాలంటారు. ఏమి కిందకి టైం అది కింద కొంగవాలి. మీరు 6 వరకు నుంచి అందుకోసం పైనుంచి రావచ్చు. పైకి రా నాన్న. అరేమా పైకి రా. ఉండి వస్తున్నాడు వీడియో తీస్తా. అరేమ్మా దానా నచ్చారా? ఎప్పుడు లేసావా? ఎప్పుడు లేసావా? అరే ఎప్పుడు లేసావా? ఎప్పుడు లేసావు చెప్పు. పచ్చుకుంటా ఇంకో దుండి తెచ్చా లేకపోతే ఇంకో దుండి తెచ్చేదే చిన్న దుండి తెస్తా. వద్దులే పాపం ఎక్కడ పోతాం డాడీ. నానా ఎప్పుడు లేసావు? బొజ్జో దున్ని మీద బొజ్జో బొజ్జో దున్ని మీద చిన్ని దుండా చిన్ని దుండి తెస్తున్నాడులే. దాన్ని దాకకూడదు చెప్తలా. దాన్ని తాగితే కరెంట్ షాక్ కొట్టద్ది. అమ్మ పట్టుకునేదే దా. అమ్మా షాక్ కొట్టింది. దాన్ని పట్టుకోకూడదు. అమ్మా ఏందే మళ్ళీ చెప్పు. బొజ్జపో. అమ్మ ఎక్సర్సైజ్ చేసుకుంటారా? నువ్వు బచ్చుకో. అయిపోయినాక మనం తిప్పిపోతాం, కిందకి పోతాం. బచ్చుకో అమ్మ ఎక్సర్సైజ్ చేస్తా చూడా. నీ కుర్చీలో కూర్చుంటావు వాడబాకు. అమ్మ చూడు ఏం చూడు చూడు అమ్మ చూడు అమ్మ అని చేస్తుంది తెలుసా? చూడు
అని చేస్తాను ఇప్పుడు. చూస్తావా నువ్వా? చూస్తావా? అమ్మ ఎడ చేస్తా చెప్పేదా అంటది. స్మైల్ ఎడ చేస్తుంది. గాడి ఉన్నాను. ఓకే ఇలాగైతే కాలు పెట్టుకొని ఇంకా చిన్న మోకాలు తగ్గిన పర్వాలేదు. ఇలా వెళ్ళిపోవాలి తెలిసి ఎక్సర్సైజ్ అనుకోండి. 1 2 4 start. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 అలాగే వస్తుంది. చాలా బాగుంటుంది. రైట్ అంటే మన ఓన్ మెసేజ్ పెట్టడం ఇప్పుడు ఏంటంటే పడిపోకుండా గుండు డోడి వచ్చేస్తావు. డోడి అని నాన్న ఏం కావాలా? హాట్ వాటర్ కొడుకు నొప్పి
నువ్వు కడుపులో వచ్చిందంటే నువ్వు బూట్ తినకపోతే అప్పుడు ఓంటమ్మా బాము కడుపు బూట్ తినలేదా నువ్వు బూట్ తినలేదు కాబట్టి హంగ్రీ బాగుంది కడుపులో రాత్రి అట్టు ఏడ్చావు నువ్వు ఎట్టు ఏడ్చావమ్మా రాత్రి ఎట్టు ఏడ్చావు చెప్పు లే దొంగ తీసేయాలి ఫోన్ చేస్తే పెట్టేసుకోలే అది కన్వీనెంట్ కదా నా మూల పెట్టేసి ఎందుకయ్యా అట్టు చేసావా నువ్వు పుచ్చుకోకుండా గుండు మొహం వస్తానా అవునా 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 సరే అవును కొన్ని చూస్తా పుచ్చింది అవునరా ఏ గుండి మీద కూడా గుండు మీద టంగ్ అని ఇచ్చేది ఒకటా ఇచ్చేది టంగ్ 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 మళ్ళీ మీ అమ్మ అదిగో వర్కౌట్ సాగేసింది నువ్వు వచ్చిన సాగుతో రా 2.